బంధాలు అనుబంధాలన్నీ మాయమవుతున్నాయా? కుటుంబంలో అనురాగాలు ఆప్యాయతలు కనుమరుగవుతున్నాయా? అయిన వాళ్లే ఎందుకు హంతకులవుతున్నారు? కుటుంబ సభ్యుల్నే కిరాతకంగా ఎందుకు చంపేస్తున్నారు? భార్యాభర్తలు, తల్లి కొడుకులు, కుటుంబ సభ్యుల మధ్య చంపుకునేంత పగేంటి? వరంగల్ జిల్లాలో వరుసగా జరుగుతున్న కుటుంబ హత్యలపై ప్రత్యేక కథనం. ఓ కవన్నట్లు మనిషి అన్నవాడు మాయమైపోతున్నాడు. మానవత్వం మచ్చుకైనా కనిపించట్లేదు. జరుగుతున్న దారుణాలు చూస్తుంటే సమాజం ఎటుపోతోందో అర్థం కాని పరిస్థితి. భార్యాభర్తల మధ్య అనుబంధం కనిపించట్లేదు. అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాల మాటే లేదు. కుటుంబమంతా కలిసికట్టుగా ఉండే వాతావరణం ఎప్పుడో అదృశ్యమైంది. ఇంట్లో సభ్యుల మీదే ఒకరిపై మరొకరు పగతో రగిలిపోతున్నారు. అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడట్లేదు. ఈ మధ్య వరంగల్ జిల్లాలో వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తే ఇదే అర్థమవుతోంది. క్షణికావేశం, పగ, ప్రతీకారాలు, ఉద్రేకం. కారణం ఏదైనా చివరికి ఎవరో ఒకరు హతమవుతున్నారు. వరంగల్ జిల్లాలో గత నెల రోజుల్లో ఎక్కడో ఒక చోట హత్యోదాంతం కలకలం రేపుతూనే ఉంది. అనుమానంతో భార్యను ఒకడు చంపేస్తే అడిగిన డబ్బివ్వలేదని అన్నను చంపేశాడు ఇంకొకడు. కన్న తండ్రిని కూడా ఇలాగే చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో ఆందోళన కలిగిస్తున్నాయి. భూపాలపల్లి మండలంలో భర్తను భార్య చంపేసి ఇంట్లో పాతిపెట్టింది. వరంగల్ నగర శివారులో కుటుంబ సభ్యులు కలిసి ఓ వ్యక్తిని చంపి బావులో పడేశారు. అదే ఇంట్లో ఓ పసిపిల్లాడి ఈ హత్యను బయటపెట్టాడు. సిరోల్లో అజ్మీరా శారద తన భర్త సురేష్ ని ఓ వ్యక్తి సాయంతో చంపేసింది. జూలై 29న మొగుళ్లపల్లి మండలం చింతపల్లికి చెందిన జెన్ను పరమేశ్వర్ అదనపు కట్నం కోసం వేధించి చివరకు భార్య స్వప్నకు పురుగుల మందు తాగించి హత్య చేశాడు. మార్చి 25న భూపాలపల్లి మండలం మహబూబపల్లికి చెందిన పంచగిరి లింగయ్య మద్యం మత్తులో భార్యను కొట్టి చంపాడు. ఫిబ్రవరి 20న మహబూబాబాద్ లో అక్క ప్రవర్తనపై అనుమానంతో తమ్ముడు రోకల బండితో కొట్టి చంపాడు. ఈస్కొండ మండలం విశ్వనాథపురంలో భూ వివాదంలో తండ్రిని చంపాడో కొడుకు. ఇక 4 రోజుల క్రితం కొమ్మలవంచలో జరిగిన దారుణం మూడుముళ్ల బంధానికే అవమానం. ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఈమె పేరు విజయ. కొన్నేళ్ల క్రితం వరంగల్ జిల్లా నరసింహులపేట మండలం కొమ్మలవంచకు చెందిన రంగయ్యతో పెళ్లైంది. వీరికి 2 కుమారులు. కొమ్మలవంచ శివార్లోని మధు తండాకు చెందిన శంకర్ రంగయ్య భార్య విజయతో పరిచయం పెంచుకుని ఆమెకు దగ్గరయ్యాడు. విజయ్కు సెల్ ఫోన్ కూడా కొనిచ్చాడు. ఇలా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం రంగయ్యకు తెలియడంతో విజయను పలుమార్లు హెచ్చరించాడు. దీంతో భర్తను చంపేసేందుకు స్కెచ్ చేసింది. ప్రియుడితో పాటు 2 కొడుకుల సహకారం తీసుకుంది. కత్తితో రంగయ్య మెడకోసి చంపేసింది. వీటిలో కొన్ని ముఖ్యమైన కారణాలు మనం గుర్తించవచ్చు. అందులో ఒకటి, భార్యాభర్తల మధ్య సరైన ఒక దృఢమైన బంధం లేకపోవడం. అంటే భర్త భార్యతో ఎక్కువ సమయం గడపకపోవడము, అతను మెటీరియల్ ప్రపంచంలో అంటే కార్లు కావాలి, ఇండ్లు కావాలి, మరింత ఎక్కువసేపు పనిచేయడం, మరింత ఎక్కువసేపు బిజినెస్ చేయడము, డబ్బుల కోసం అతను పెట్టే పరుగులో భార్య నిర్లక్ష్యం చేస్తున్నాడు. తనని ఎవరు గుర్తించట్లేదు అనే ఒక ఒంటరితనం ఫీలింగ్స్ తోటి ఆ స్త్రీలు వేరే పురుషుల వైపు అట్రాక్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఇట్లాంటి సందర్భాల లోపల వాళ్ళ మధ్య ఉన్న అట్రాక్షన్ వైవాహికేతర సంబంధాలకు అంటే అక్రమ సంబంధాలకు దారితీస్తుంది. ప్రధానంగా భార్యాభర్తల మధ్య పరస్పరం అవగాహన లేకపోవడం, ఒకరిపై మరొకరు విశ్వాసం కోల్పోవటం, అనుమానాలు పెరిగిపోవటం, పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందని భావించటం, మద్యానికి బానిసలవటం, కుటుంబాన్ని పట్టించుకోకపోవటం, వివాహేతర సంబంధాలు, అదనపు కట్నం కావాలనుకోవటం, ఆర్థిక సమస్యలే ఈ హత్యలకు కారణమంటున్నారు సామాజికవేత్తలు. జరిగే హత్యల్లో ఎక్కువగా క్షణికావేశంలో చేసినవే ఉన్నాయంటున్నారు. మహిళల్లో ఒక భద్రతా భావం అనేది తగ్గుతుంది. అలాగే క్షణికావేశమే కావచ్చు, ఇంకేదైనా నిర్ణయమే కావచ్చు ఇలాంటివి జరగడానికి. కానీ ఒకప్పుడు అలాంటి క్షణికావేశంలోనైనా చాలా ఆలోచించేవాళ్ళు. దానికి ఒకటి కారణం ఏంటి అని అంటే కుటుంబాలు పెద్దగా ఉండేవి, విచ్ఛిన్నం కాకపోయేవి. అంటే చిన్న చిన్న కుటుంబాలు అనేది భార్యాభర్తలు మాత్రమే ఉండడం అనేది జరిగిపోయేది. అక్కడ సమిష్టి కుటుంబాలు ఉండడంతో వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేసేది కూడా ఒక వాతావరణం ఉండేది. కారణం ఏదైనా సొంత కుటుంబ సభ్యులపైనే పగ పెంచుకుని హత్యలు చేస్తుండటం కలవరపరుస్తోంది. క్షణికావేశంలో సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్నారు. బలహీనమవుతున్న బంధాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి ఈ హత్యలు.